కింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేస్ కేసులో కీలకంగా ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ విచారణ చేసింది. సంస్థ డైరెక్టర్ అనిల్ ను సుమారు 2.5 గంటల పాటు దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థనే రేసు నిర్వహించాల్సి ఉండగా కార్ రేస్ కు సంబంధించి అనుమతులు పొందేందుకు సమర్పించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి వివరాలపై అధికారులు ప్రశ్నించారు. డైరెక్టర్ అనిల్ ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మొదటి ప్రమోటర్గా ఉన్నారు. 9వ సీజన్ రేస్ నిర్వహణ అనంతరం ఈ సంస్థ 10వ సీజన్ నిర్వహించాల్సి ఉండగా ఒప్పందం నుంచి తప్పుకుంది. ఇలా ఒప్పందం నుంచి అర్ధంతరంగా వైదొలగడం వెనుక కారణాలపై ఏసీబీ లోతుగా ఆరా తీసింది. 9వ సీజన్ కోసం ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం గురించి పూర్తి వివరాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే A1గా కేటీఆర్, A2 అప్పుడు మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిను విచారణ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ విచారణ అయితే స్పీడప్ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఎంతో కీలకంగా ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధిని అనిల్ కూడా విచారించింది. మరి అతని నుంచి ఎలాంటి విషయాలను రాబట్టింది, తదుపరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అన్ని కోణాల్లో ఏసీబీ దర్యాప్తు చేసింది. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించిన బ్యాంక్ ఖాతా ఏదైతే బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. నిన్న ఎస్ నెక్స్ట్ జెన్కో కంపెనీ, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించి డైరెక్టర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ని కూడా విచారించింది. అయితే అనిల్ కుమార్కి అదేవిధంగా ఎస్ నెక్స్ట్ జెన్కోకి సంబంధించి కంపెనీకి 3 సార్లు నోటీసులు జారీ చేశారు ఏసీబీ. 15వ తారీఖు, 16వ తేదీన 2 సార్లు విచారణకు రావాలని చెప్పేసి చెప్పినప్పటికి కూడా వాళ్ళు మరింత సమయం కావాలని చెప్పేసి కోరడంతో 18వ తేదీన ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని చెప్పేసి ఏసీబీ తేల్చి చెప్పడంతో నిన్న అనిల్ కుమార్ ఆలస్యంగా ఏసీబీ విచారణకు హాజరు కావడం జరిగింది. ఢిల్లీ నుండి రావడానికి ఫ్లైట్ డిలే అయ్యింది, అందుకే 2:30కి వస్తానని చెప్పేసి ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో వాళ్ళు ఓకే చెప్పడంతో 2:30కి ఏసీబీ కార్యాలయానికి అనిల్ కుమార్ వచ్చారు. ఆయన ప్రతినిధులు కూడా రావడం జరిగింది. వారిని సుదీర్ఘంగా 3 గంటల పాటు విచారించి 5:30కు తిరిగి పంపించారు. వారికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే 9వ సీజన్కి సంబంధించి స్పాన్సర్గా మీరే ముందుకు వచ్చారా, లేదంటే ఎవరైనా ఒత్తిడి చేశారా మీ మీద, ఎలాంటి ప్రతిపాదనలతో ముందుకు వచ్చారనే దానిపై కూడా కంపెనీ డైరెక్టర్ అయినటువంటి అనిల్ కుమార్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ రేస్కు సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నప్పటికీ కూడా రేస్ నిర్వహణలో పాల్పంచుకోవడానికి గల కారణాలు ఏంటి, దానిపై కూడా ఏసీబీ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్లు ఎలక్ట్రో బాండ్లు కూడా ఈ కంపెనీ ఇచ్చింది కాబట్టి ఎందుకు మీరు ఇవ్వాల్సి వచ్చింది, ప్రతిఫలంగానే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారనే దానిపై కూడా విచారించారు. దానికి కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే మొదటి సీజన్కి సంబంధించి అగ్రిమెంట్ ప్రకారం నిధులు చెల్లించాలి, కానీ 30% మాత్రమే నిధులు చెల్లించి విత్డ్రా అయ్యారు. ఎందుకు విత్డ్రా అయ్యారు, కారణం ఏంటి అనే దానిపై కూడా ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే 9వ సీజన్లో తమకి భారీగా నష్టాలు రావడం వల్లనే మేము తప్పుకున్నాము, గత ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహకం లేకపోవడంతోనే మేము ఈ రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది స్పాన్సర్గా అని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మిమ్మల్ని ప్రభుత్వం ఏమైనా వివరణ అడిగిందా, ఎందుకంటే స్పాన్సర్గా అర్ధాంతంగా మీరు తప్పుకున్నారు కాబట్టి ప్రభుత్వం కానీ ఎఫ్ఈఓ కానీ ఏమైనా వివరణ అడిగిందా, వివరణ అడిగితే మీరు ఎలాంటి వివరణ ఇచ్చారనే దానిపై కూడా ఆయనని ప్రశ్నించి సమాధానాలన్నీ కూడా రాబట్టడం జరిగింది. అయితే 3 గంటల పాటు అనిల్ కుమార్ని విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వీరి ముగ్గురికి సంబంధించిన స్టేట్మెంట్ ఆధారంగా అనిల్ కుమార్ని కూడా విచారించారు. ఆ విచారణలో అనేక విషయాలు ఆయన వెల్లడించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళు ఏమైనా ఒత్తిడి చేసి మీ పైన బాండ్లు తీసుకున్నారా, లేదంటే మీరే వారికి పార్టీ ఫండ్గా ఇచ్చారనే దానిపై కూడా ముఖ్యంగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అగ్రిమెంట్లో ఎలాంటి నిబంధనలు మీరు రాసుకున్నారు, అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్లకుండా ఎందుకు ముఖ్యంగా అర్ధాంతంగా
డ్రాప్ అయ్యారనే దానిపైనే ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టి ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మిగతా తర్వాత అంటే ట్రై అగ్రిమెంట్ చేసుకునే ఇటు ప్రభుత్వము, ఎఫ్ఈఓ, ఈ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించి ఆ స్పాన్సర్గా ఉంటామని చెప్పేసి కూడా, కాబట్టి ఆ అగ్రిమెంట్లో ఎలాంటి నిబంధనలు రాసుకున్నారు, ముందుగానే మీరు విత్డ్రా కావచ్చు అనే మన నిబంధన అందులో ఉందా అనే దానిపై కూడా అనిల్ కుమార్ని ప్రశ్నించారు. అయితే సుదీర్ఘంగా అనిల్ కుమార్ని నిన్న ప్రశ్నించడం జరిగింది. అనేక ప్రశ్నలు ఆయనపై వేసినప్పటికీ కొన్నిటికి సమాధానాలు చెప్పి కొన్నిటికి ప్రభుత్వం సహకరించలేదు, అందుకే విత్డ్రా అయ్యామనే సమాధానం చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రో బాండ్ల గురించి కూడా చాలా కీలకమైన సమాచారాన్ని అనిల్ కుమార్ నుంచి రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇంకా ఏసీబీ విచారణ చేసేది ఉంది. ఈ కేసులో మరొకసారి కేటీఆర్ని విచారణకు పిలిచి విచారిస్తారనే సమాచారం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే దాదాపు అందరికీ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, అనేక ఆధారాలు సేకరించడం జరిగింది. ఇందులో అంతిమంగా ఎవరికి లబ్ధి చేకూరిందనే దానిపై కూడా ఏసీబీ ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మొత్తం అన్ని కోణాల్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఫర్దర్గా కూడా ఇంకా చర్యలు తీసుకునేందుకు ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది.